హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. మన రీసెంట్ డేస్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఏఐ ఏఐ అని అంటారు. చాలా మంది ఏఐ మన అందరి ఫ్యూచర్ అని అంటున్నారు. అసలైన క్వశ్చన్ ఏంటంటే ఏఐ అంటే ఏంటి? ఏఐ ఎలా పనిచేస్తుంది? సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఒక కంప్యూటర్ ఆర్ మెషిన్ కి మనిషి లాంటి ఇంటెలిజెన్స్ ఇవ్వడం. ఇదేంటంటే మనిషిలాగా డెసిషన్స్ తీసుకొని ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ ఆలోచించి నేర్చుకొని ప్రాబ్లం సాల్వ్ చేయగలిగే ఒక పవర్ టూల్. మనకి అందరికి తెలుసు ఏఐ అన్నది మన డైలీ లైఫ్ లో చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. అవేంటో కొన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఎగ్జాంపుల్ కి గూగుల్ మ్యాప్స్ అన్నది ఎంత ఈజీగా మనకి తెలియకపోతే అడ్రస్ అన్నది యాక్టివేట్ చేసి చాలా ఇన్ఫర్మేటివ్ గా మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. తర్వాత చూసుకుంటే మనం డైలీ చూస్తున్న యూట్యూబ్ అనుకోండి. యూట్యూబ్ ఎలా అంటే మన ఇష్టాన్ని అది క్యాచ్ చేసి మనకి నచ్చేటట్టుగా మనకి నచ్చే టాపిక్స్ మనకి ఏదైతే ఇంట్రెస్టో అది తెలుసుకొని అలాంటి వీడియోస్ సెర్చ్ చేసుకొని మనకి సజెస్ట్ చేస్తుంది. అది కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తర్వాత ఈ రోజుల్లో మీరు గమనించారో లేదో, మనం ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో ఏమైనా మన వస్తువు ఏమైనా వెతికితే ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్ ప్రొడక్ట్స్ అని గూగుల్లో టైప్ చేసాం అనుకోండి, దానికి తగ్గట్టుగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది క్యాచ్ చేసి మనం ఎప్పుడైనా యూట్యూబ్ కానీ ఏదైనా ఇతర సోషల్ మీడియా యాప్స్ లో ఉంటే దానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ మాత్రమే మనకి సజెస్ట్ చేస్తుంటది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూసారా ఏ విధంగా పనిచేస్తుందో? తర్వాత సిరి, అలెక్సా, చాట్‌జిపిటి ఇలాంటివి వాటిలతో పీపుల్స్ ఏ రకంగా ఇంటరాక్ట్ అవుతున్నారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇండస్ట్రీస్, ఎడ్యుకేషన్ సెక్టర్, మెడికల్ సెక్టర్ ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. డెవలప్మెంటే కాకుండా పెద్ద పెద్ద చేంజెస్ కూడా వస్తున్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది డాక్టర్స్ కి డిజీజ్ డిటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. అదే విధంగా మన దేశంలో ఫార్మర్స్ కూడా వెదర్ అన్నది ఫోర్కాస్ట్ చేయడానికి ఏఐ అన్నది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీని ద్వారా వాళ్ళ వ్యవసాయం అన్నది చాలా ఈజీగా చేయగలుగుతున్నారు. కొన్ని ఫ్యాక్టరీస్ లో రోబోట్స్ వర్క్ చేయడం వల్ల ప్రాసెస్ అండ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చాలా మంచిగా జరుగుతుంది. సో ఇవన్నీ మనం పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే రిస్క్ అండ్ కాజన్ కూడా ఎక్కువ ఉంటాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. అవేంటంటే డేటా ప్రైవసీ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఏఐకి మనం మన పర్సనల్ డీటెయిల్స్ కానీ ఏవైనా సరే మనం షేర్ చేసుకుంటున్నాం. అది ఏ విధంగా మనకి రిఫ్లెక్ట్ అవుద్దో, ఏ విధంగా ప్రాబ్లం అవుద్దో అన్నది మనకి తెలియదు. సో వన్ టైప్ ఆఫ్ డేటా ప్రైవసీ అని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనకన్నా చాలా తెలివిగా ఇంప్రూవ్మెంట్ క్వాలిటీగా వర్క్ చేస్తున్నాయి. అదే విధంగా టైం సేవ్ చేస్తున్నాయి. ఇది ఫ్యూచర్ లో మన ఎంప్లాయ్మెంట్ ని అంటే మన మనుషుల ఎంప్లాయ్మెంట్ ని కూడా టేక్ ఓవర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రాపర్ గా యూజ్ చేయకపోతే మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే మనం రోబోట్ సినిమాలో చూసాం కదా, మన చిట్టి రోబో ఎలా మారుతాడో. సో ఆ విధంగా అనుకోండి. ఓవరాల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి ఇంటెలిజెన్స్ ని మెషిన్ లో క్రియేట్ చేయడం. మనం ఏఐని సరైన విధానంలో యూజ్ చేస్తే ఫ్యూచర్ లో మన లైఫ్ అన్నది చాలా ఈజీ అండ్ స్మార్ట్ గా అవ్వచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాలి, మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీ కామెంట్ ఏంటి? మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలపండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ అవేర్నెస్ టాపిక్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.